నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు చెప్పే ఉద్యోగంలో చేరడానికి చాలా కష్టం. మా అత్తయ్యని ఒప్పించడం అసలు జరిగే పనే కాదు. ఇక ఉద్యోగం విషయం వదిలేయమ్మా, సరే పెట్టేస్తున్నా. ఏమై గడ్డి తేవడానికి వెళ్ళి ఎంతసేపు అయింది? అసలు ఇంతవరకు అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అదేమి లేదండి, అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. ఆవిడ నువ్వు కలిసి ఇంతసేపు మాట్లాడుకున్నారా? దేని గురించి మాట్లాడుకున్నారు ఇంతసేపు? అదేం లేదండి, నాన్నగారు ఒక ఉద్యోగం చూశారంట. నేను డిగ్రీ వరకు చదివాను కదా, అందుకని మా అమ్మ నన్ను నాన్న చూసిన ఉద్యోగానికి వెళ్ళమంటుంది. అది జరిగే పనే కాదని పెట్టేశా. అత్త చెప్పింది కూడా కరెక్టే కదా? కరెక్ట్, అంత లేదు. అత్తయ్య వింటే అస్సలు ఒప్పుకోదు. ఏయ్, ఎందుకు ఒప్పుకోదా? మా అమ్మ అలాంటిదేం కాదు. అంతెందుకు, మా చెల్లికి పెళ్ళైనా కూడా ఉద్యోగానికి పంపడానికి ఒప్పుకుంది కదా మా అమ్మ. ఏమండి, అది కూతురుండండి, నేను కోడల్ని. కావాలంటే మీరే వెళ్ళి మీ అమ్మని అడగండి. కానీ ఆవిడ మీకు ఇచ్చే సమాధానం నేను ముందే చెప్పేస్తా. కోడలు ఉద్యోగానికి వెళ్తుంది అనగానే, వద్దు మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, నువ్వు చేతులు నిండా సంపాదిస్తున్నావుగా అంటది. అప్పుడు నేను వదులుతానా? పెళ్లి అయిన తర్వాత కూడా చెల్లి ఉద్యోగం చేస్తుంది కదా అంట. అప్పుడు ఏం చెప్పొద్దే? మీ బావకి ఏదో అవసరం వచ్చి బలవంతంగా పంపిస్తున్నాడు ఉద్యోగానికి, లేకపోతే మన పాపను అసలు ఉద్యోగానికే పంపడు. ఏందే మా అమ్మ గురించి నోటుకొచ్చింది మాట్లాడతావు? నీ ఆలోచనలన్నీ ఊహలను నిరూపిస్తా. అమ్మ చేత నీ ఉద్యోగానికి సరే అని ఒప్పించాకే వస్తా. అలాగైతే ఇంకెప్పుడు రారన్నమాట. అమ్మా, ఓ, చెప్పురా. నీ కోడలు ఉద్యోగానికి వెళ్తుందంటమ్మా, పంపించి. ఏంట్రా పంపేదే? ఎక్కడికి పంపేదే? వద్దా, మనకి ఇప్పుడు ఏం అవసరం రా. నువ్వు చేతులు నిండా సంపాదిస్తుంటే ఉద్యోగం ఎందుకు? ఉద్యోగమా? మరి చెల్లి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒప్పుకున్నావు కదమ్మా? నీ బావకి ఏదో అవసరం వచ్చిందే గాని పాపను అసలు ఉద్యోగానికి పంపిస్తాడా? ఏదో కాస్త కష్టం వచ్చిందని బలవంతంగా పంపిస్తున్నాడు రా. అది కూడా వచ్చే ఏడు ఉద్యోగం మానేస్తుందంటరా. వచ్చే సంవత్సరం నుంచే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇంట్లోనే పడి ఉంటది. లేపో, నువ్వు పోయి నీ పిల్లని వంటగదిలో రమ్మని చెప్పు, పని ఉంది. దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. 87 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి.